సో ఇప్పుడు సమాచారం అనేది ఇన్వాలంటరీగా మన బ్రెయిన్లో రికార్డ్ అయితేనే ఉంది, వెదర్ వీ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు మనం తిన్న తర్వాత జీర్ణక్రియ ఎట్లయితే కొనసాగుతుందో వితౌట్ అవర్ ఇంటెన్షనే సమాచారం ఫార్మేషన్ జరుగుతుంది బ్రెయిన్లో. కానీ ఏం తినాలన్నది నీ చేతిలో ఉంది. తిన్న తర్వాత అరిగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతే. నువ్వు రాయి తింటే కూడా ట్రై చేస్తూ ఉంటుంది పొట్ట, గడ్డి తిన్నా ట్రై చేస్తూ ఉంటుంది. అది వర్కౌట్ కాకపోతే పొట్ట పనిచేయడం ఆగిపోయి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. సేమ్ థింగ్, సమాచారం ఎలాగూ బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది, నిక్షిప్తం చేసుకుంటుంది, ఫైన్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అంటే ఏంది? ఏ సమాచారాన్ని మాత్రమే మీరు వెల్కమ్ చేయాలన్నది మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఏ ఫుడ్ నోట్లో వేయాలని నాకు చాయిస్ ఎట్లుందో, నీకు ఎట్లుందో, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు యువర్ బ్రెయిన్ స్ట్రక్చర్. అక్కడి నుంచి నీ థాట్ ప్రాసెస్ మారుతుంది. అందుకే దేవాలయాలకు వెళ్తారు అంటే దే ఆర్ ఫీడింగ్ విత్ రైట్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్, రీడింగ్ ద రైట్ బుక్స్. ఇప్పుడు వైలెన్స్కి సంబంధించిన వీడియోస్ చూడరు. ఈవెన్ మీడియాలో కూడా దాన్ని బ్లాక్అవుట్ చేస్తారు, లేదా బ్లాక్ అండ్ వైట్లో చేస్తారు, బ్లడ్ చూపించకూడదు. వై? చూసిన మరుక్షణం ఖచ్చితంగా అది మైండ్లోకి వెళ్తుంది. ఇంకా రాకుండా మనం చూసుకోవడమే కరెక్ట్. అయితే ఇప్పటివరకు ఈ ఎరుక కలిగినంత వరకు చాలా సమాచారం మన మనసులో ఉంటుంది. దానివల్ల మనం ఇంపాక్ట్ అవుతూ ఉంటాం. ఇంపాక్ట్ అవ్వకూడదంటే ఒక చిన్న అండర్స్టాండింగ్ని దాంట్లో ఫీడ్ చేయాలి. ఆ అండర్స్టాండింగ్ ఏమిటి? ఎట్లయితే ఒక ఫ్రూట్ని మనం డ్రై ఫ్రూట్గా మారుస్తున్నాము, మన ఇన్ఫర్మేషన్లో నుంచి ఎమోషన్ని డిస్కార్డ్ చేసేసేయాలి. ఎమోషన్ ఒకవేళ ఉంటే అది వర్తమానానికి సంబంధించింది అయి ఉండాలి తప్ప గతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ మళ్ళీ మనం గుర్తొచ్చినప్పుడు ఎమోషన్ లేకుండా దాన్ని వ్యక్తపరచాలి. ఏదైనా బాగా గాయపడ్డ సందర్భాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. ఇప్పుడు ఏదైనా ఒక విషయం తలుచుకుంటే నీకు బాధేస్తుందా, కీప్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇది ఆల్వేస్ రిమెంబర్ దిస్. నెక్స్ట్ టైం మామూలుగా సినిమా కథ చెప్తాం కదా, హీరోయిన్ వస్తుంది, హీరో కూడా వస్తాడు, అప్పుడే విలన్ వస్తాడు, హీరోయిన్ మీద చేయేస్తాడు, చీర లాగుతాడు, అప్పుడు హీరో కొడతాడు. ఎక్కడ మీరు ఎమోషన్ అవ్వలే, ప్లెయిన్గా ఉన్నది చెప్పారు. సేమ్ మన పర్సనల్ లైఫ్లో కూడా ఒకసారి ఇట్లా ఒక అబ్బాయితో ఇట్లా జరిగింది, ఆ తర్వాత అబ్బాయి ఇట్లా అన్నాడు, ఆ రోజు చాలా గాయపడ్డాను, ఆ తర్వాత నేను మళ్ళీ నాకు ఉద్యోగం వచ్చింది, ఇట్లా. అక్కడే ఆగిపోలే మీరు, యు ఆర్ జస్ట్ స్టేటింగ్ ఇట్ యాజ్ ఎన్ ఇన్ఫర్మేషన్. అట్లా 100% ఈ చిన్న లైట్ క్రాంతి అంటాం కదా, ఈ చిన్న లైట్ తీసుకొని వస్తే సరిపోతుంది. సో అది ఏదైతే నిజంగా నేను ఇబ్బంది పెట్టిందో కీప్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎంతవరకు దాని గురించి మాట్లాడి ఎవరికి అనిపించిందో ఒక విషయం చెప్తా. ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఉన్న ఎమోషన్ 100th టైం ఉండదు, ఇన్ఫర్మేషన్ అలాగే ఉంది. బట్ ఫస్ట్ టైం యూ జస్ట్ స్పోక్ ప్లెయిన్లీ అబౌట్ ఇట్. దాంతోపాటు ఫర్దర్గా కూడా మాట్లాడడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇట్లా జరిగింది, ఆ తర్వాత ఐ మూడ్ ఆన్ లైఫ్, అది అబ్బాయి ఎక్కడ ఉండదు తెలియదు, నాకు అక్కడ ఉన్నాను అని చెప్తారు. అదే ఇనిషియల్గా ఎట్లా ఉంటుంది, అక్కడ చెప్పి అక్కడే ఆగిపోయి అక్కడే బాధపడి అక్కడే సఫరింగ్ ఉంది. ఇది ప్రాక్టీస్ చేయొచ్చు, ఈజీ. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి అన్కాన్షియస్గా మనం పెరగడం వల్ల మనకెవరు లైఫ్ అంటే ఏంటో సరిగ్గా చెప్పని కారణంగా సో మెనీ స్టెయిన్స్ మన బ్రెయిన్ స్ట్రక్చర్ మీద, మన జీవన విధానంలో పడ్డాయి. యూ కెనాట్ జస్ట్ అవాయిడ్ ఇట్, బట్ యూ కెన్ రికగ్నైజ్ ఇట్. గుర్తిద్దాం, ఇది అనవసరమని గుర్తిద్దాం. తలుచుకొని బాధపడడం అనవసరమని గుర్తించి బాధపడకుండా ఉండాలంటే ఎలా తలుచుకోవాలి అంటే ఎమోషన్ లేకుండా తలుచుకోవాలి. ఇప్పుడు ఇది నేను ప్రాక్టీస్ చేశాను. మా ఇంట్లో మా ఫాదర్ తద్దినం పెట్టినప్పుడు ఇల్లంతా సీరియస్గా మారిపోయింది. ఎవ్రీ ఇయర్ ఆ కర్మ చేస్తారు కదా, పూజారి వస్తాడు, హఠాత్తుగా ఇంట్లో దీపాలు పెడతారు, ఎప్పుడు లేని దండలు వేస్తారు, అందరు సీరియస్గా ఉంటారు, ఎవరో వచ్చి బాధపడతారు. నాకు అనిపించింది అంత నాన్ సెన్స్. అది జరిగిపోయిన సంఘటన, ఆ బాధను ఇప్పుడెందుకు మనం మళ్ళీ తీసుకొచ్చుకోవడం, మరి దీన్ని ఎట్లా చూడాలి అనేదాన్ని నాకు జవాబు దొరికింది అనమాట. మా ఫాదర్ మరణించాడు. మరి అది ఆ సమయంలో బాధ కలిగించింది, కానీ ఈరోజు బాధ కలిగిస్తుందో లేదు. నవ్ ఇట్స్ అన్ ఈవెంట్, ఒక ఇన్ఫర్మేషన్. అవునా, మరణించేటప్పుడు ఆ టైంలో నేను స్మాల్ కిడ్గా ఉన్నాను, మాకు చాలా ఆర్థిక సమస్యలు వచ్చాయి, అందుకని కొంత ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత వీ మూవ్డ్ ఆన్ టు లైఫ్. తర్వాత చాలా నేర్చుకున్నాము. తర్వాత ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. అంటే ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్, ఆ పెద్ద సంఘటనని
మన జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన ఒక మహా సంఘటనని యూ హ్యావ్ జస్ట్ కన్వర్టెడ్ ఇన్ టు ఆర్డినరీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను మా నాన్న ఊరికి తలుచుకుంటే ఏ బాధ లేదు. తలుచుకో, కానీ ఆ తలుచుకోవడంలో ఎమోషన్ లేకుండా ఆ కోషంట్ని తీసేసేయాలంతే. ఇది ఒక చాలా మంచి టిప్ అండి. ఐ విల్ అప్లై. అండ్ రీసెంట్గా మీరు అవేర్నెస్ కోసం చెప్పారు కదా, దట్ ఈస్ లైక్ అల్టిమేట్. చాలా బాగా అది అంటే అంత ఎవరు అవేర్నెస్గా ఉండమంటారు, అవేర్గా ఉండమంటారు, ఎరుక కలిగి ఉండంటారు, కానీ వాట్ ఈజ్ ఇట్? నేను అడిగితే నాకు ఎవరు చెప్పలే, ఇప్పటికి అడిగితే ఎవరు తెలియదు. అది నేను దాని మీద దృష్టి పెట్టినప్పుడు నాకు చాలా విషయాలు ప్రాక్టికల్గా బియాండ్ బుక్స్ తెలిసింది. అందరూ అవేర్గా ఉంటారు. ఎవ్రీ వన్ హ్యాస్ అవేర్నెస్. యువర్ ఒరిజినల్ స్టేట్, అంతే. సో సింపుల్. కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ స్టేట్. రాను ఏం తెలుస్తుంది, దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. యు ఆర్ ఆల్వేస్ ఒరిజినల్ స్టేట్. రాను యు ఆర్ దట్. అసలు ఆ డివిజనే పోతుంది, రియల్ మ్యాజిక్ జరుగుతుంది. ఇంకొక టిప్ కావాలండి. ఇప్పుడు సపోజ్ అంటే మీరు చెప్పారు కదా, మనం మెమరీని ఇచ్చేసుకోవాలి అంటే యూ స్పీక్ అవుట్ సో దట్ అంటే ఎక్కడెక్కడ ఎమోషన్ వస్తుందో, మనం అన్ని విషయాలు చెప్పినప్పుడు బాధపడట్లే, కొన్ని విషయాలకు కొంత ఇన్ఫర్మేషన్కి మాత్రమే ఎమోషన్ మనం జత చేసాం. బికాస్ వీఆర్ ఒక నిమిషం, మనం అన్నిటికీ ఎమోషన్ చూపించట్లే. మరి ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీ రోడ్ యాక్సిడెంట్లో పోయాడు, వీఆర్ నాట్ ఎమోషనల్ అబౌట్ ఇట్. అసలు ఎమోషన్ ఎందుకు వస్తుంది? ఐ వల్ల వస్తుంది. దట్ ఐ ఈజ్ ద ప్రాబ్లం. ఆ సెలబ్రిటీ మీ బంధువు అనుకో, ఎమోషన్ వస్తుంది. కొన్నిసార్లు ఒక చాలా దేశానికి సేవ చేసిన వ్యక్తి, అతని మాటల వల్ల నీకు బెనిఫిట్ అయిందని తెలిసి అతను పోయిందన్నా నీకు బాధ అవుతుంది. ఎందుకు? దట్ ఐ ఈజ్ గెటింగ్ డిస్టర్బ్డ్. అందుకని అల్టిమేట్గా తెలుసుకోవాల్సింది, వితౌట్ ఐ ఆపరేట్ లైఫ్. ఒకవేళ ఐ ఆపరేట్ చేస్తే డోంట్ స్టఫ్ ఎమోషన్ ఇన్ టు దట్ ఐ, అంతే. ఇది కపుల్ ఆఫ్ టైమ్స్ ట్రైడ్ అండ్ టెస్ట్ చేయడం వల్ల మనకి అవగాహన వచ్చింది. ఐ లేకుండానే జీవించాలి, ఐ లేకుండానే లైఫ్ ఆపరేట్ చేయి. ఓన్లీ వ్యవహారికంగా మాత్రమే ఐ వాడు, అంతర్గతంగా ఐ ఉండకూడదు. ఉంటే సఫరింగ్ ఉంది, అండ్ వీఆర్ నాట్ హియర్ టు సఫర్. ఒకవేళ ఐని ఉంచుకోవలసి వస్తే దాంట్లో ఎమోషన్ తీసేసి చూడు, ఇది నాదే, ఇది నాది. దీంట్లో ఎమోషన్ ఉన్నప్పుడు అంటే అర్థమైంది, పోతే బాధపడతాను. ఇది నాదే, ఎమోషన్ తీసేసే పట్టుకున్నాను, పోతే వెతుకుతాను, అంతే, బాధపడను. చిన్న చిన్న విషయాలే, బట్ రిమార్కబుల్ చేంజ్కి ద్వారం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇమోషన్ అనేది నాకు ఆల్రెడీ బిల్డ్ అయిపోయిందండి బై రిపీటెడ్ థింగ్స్, లేకపోతే నా ఇగ్నరెన్స్ వల్ల. ఇప్పుడు నేను అది ఓవర్కమ్ చేయాలి. దేర్ ఇస్ నో ఓవర్కమ్. రికగ్నైజ్ ఇట్ ఈస్ నాట్ అన్నెసెసరీ. దేర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఓవర్కమ్. ఇది కూడా ఒక పెద్ద మిత్. ఓన్లీ ఫిజికల్ రియాలిటీస్లోనే ఓవర్కమ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ లారీ నువ్వు ఓవర్కమ్ చేసి ముందుకెళ్తా అన్నది నువ్వు బస్సులో ఉంటే తెలుస్తుంది. అంటే రెండు ఒక వేగంలో ఉంటేనే ఓవర్కమ్ ఉంది. నువ్వు నడుస్తున్నప్పుడు ఎప్పుడైనా అనుకుంటావు ఓవర్కమ్ చేయాలని? నువ్వు ఒక్కదానివే కార్లో పోతున్నావు, దేర్ ఇస్ నో ఓవర్కమ్. ఈ భూమి మీద నువ్వు ఒక్కదాని ఉంటే దేర్ ఇస్ నో ఓవర్కమ్. నువ్వు ఎవరితో పోల్చుకుంటున్నావు, ఎవరికంటే నువ్వు బాగుండాలనుకుంటే ఓవర్కమ్. ఇన్విజిబుల్ రియాలిటీకి దేర్ ఇస్ నో ఓవర్కమ్, ఓన్లీ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఈ థాట్ ఉంది, దీన్ని ఓవర్కమ్ చేసి ఇంకో థాట్ పెట్టడం అంటూ లేదు. అట్లా అనిపిస్తుంది మనకు చిన్నప్పటి నుంచి రాంగ్ ఐడియాస్, అన్కాన్షియస్ ఐడియాస్ ఫీడ్ చేసి పెట్టారు అంతా. డోంట్ స్టాప్ ఇట్. అంత నువ్వు చేయవలసింది, వెన్ ఎవర్ ఎమోషన్ కమ్స్, స్టాప్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎమోషన్ వచ్చినప్పుడు అండ్ గో అలోన్. ఎమోషన్ రాగానే సింపతి చూపించే వాళ్ళ నుంచి దూరం జరుగు. అన్కాన్షియస్గా ఎమోషన్ గురించి ఇది మాట్లాడొద్దు, లైఫ్ అంటే ఇట్లా అని ఏదో చెప్తారు, అట్లాంటి వాళ్ళు వినొద్దు. వెన్ యు ఆర్ రియల్లీ ఎమోషనల్, గో ఇన్ టు ద కార్నర్ అండ్ సిట్ క్వైట్లీ. ఒకటే కండిషను, డోంట్ స్వైప్ యువర్ టీయర్స్. శరీరాన్ని నిశ్చలంగా ఉంచి ఇంకేం జరుగుతుందో జరగని ఒకసారి చేసి చూడు. మ్యాజిక్. వితిన్ 3-4 minutes ఎమోషన్ ఫర్ ఎవర్ డిసప్పేర్ అవుతుంది. ఇంకా తొందరలో అది రాదు. నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళ సింపథీ వల్ల ఆ ఎమోషన్ ఎప్పుడైతే ప్యాంపర్ చేయబడుతుందో, ఇట్ కమ్స్ అగైన్.
వెన్ యూ ట్రై టు స్టాప్ యువర్ ఎమోషన్ ఇట్ కమ్స్ అగైన్. డోంట్ స్టాప్. ఇది ఎట్లా ఉంటుందంటే గాలి బాగా వస్తున్నప్పుడు కిటికీలు వేస్తేనే శబ్దం వస్తుంది, టక 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 అని. కిటికీలు ఇరగొట్టు, ఇంకా అసలు శబ్దమే రాదు. గాలి పుష్కలంగా ఇటు అటు అటు ఇటు పోయి అయిపోతుంది. లోడ్ కూడా ఏదో వచ్చిందా ఒక టర్మైల్ అనేది ఎస్టాబ్లిష్ అయినప్పుడు మనం చేసే అతిపెద్ద తప్పు ట్రయింగ్ టు స్టాప్ ఇట్. నెవర్ ట్రై టు స్టాప్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్. అట్ ద సేమ్ టైం ఆ టైంలో డోంట్ బీ విత్ పీపుల్. సరే నీకు మరీ వల్నరబుల్ అయిపోయి నేను భూమి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఇట్లాంటి ఆలోచనలు వస్తే దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ హోల్డింగ్ హ్యాండ్. అదర్వైజ్ ఇమ్మీడియట్గా స్లిప్ ఇన్ టు యువర్ రూమ్ అండ్ స్టే అలోన్ అండ్ మేక్ ష్యూర్ యూ సిట్ క్వైట్లీ. మాట్లాడకు, వెళితే కాళ్ళు మూసుకో. ఓవర్కమ్ చేయట్లే, ఆపట్లే. అలో దట్ టు హ్యాపెన్. అసలు ఏం జరుగుతుంది చూడు. యూ బాడీ క్రైస్, లెట్ ద బాడీ క్రై, యూ డోంట్ క్రై. ఎక్కడో చోట ప్రయోగం చేయాల్సిన విషయం. యాక్చువల్లీ మీ వీడియోస్ చూసాకే నాకు ఈ నాన్ రెసిస్టెన్స్ అన్నది కానీ లైక్ ఎలా అవును, చాలా విషయాలు తెలియదు మనిషికి. ఇప్పుడు నేను అందరిలో చూడడానికి తిరుగుతుంటాను, అందరితో ఉంటాను. బట్ వాట్ ఐ సీ ఎవ్రీడే, వాట్ ఐ ఎక్స్పీరియన్స్ ఎవ్రీడే ఎవరికి అర్థం కాదు. అది ఓన్లీ కొంత ఓన్ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసిన వాడికి తెలుస్తుంది నేను ఏ ప్లేన్లో ఎగురుతున్నాను. అదే మిగతా వాళ్ళకి వీడు మామూలుగా పెయింటింగ్ వేసుకుంటున్నాను అట్లా. నో, ద వెరీ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ వెరీ రిఫైన్డ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. అందులో పుట్టుక నుంచి మరణం వరకు, డబ్బు నుంచి పేరు ప్రఖ్యాతుల వరకు, రకరకాల భావజాలాల నుంచి సిద్ధాంతాల వరకు అన్నిటినీ తేరిపార చూడడం జరిగింది ఒకసారి. అసలు ఏంది ఇది, అసలు నాకున్న సంబంధం ఏంది, అసలు నేను ఎందుకు పరిచయం అయిపోతున్నా, నాకు ఏం కావాలి, అసలు ఏవి ఉంటే నేను ఉంటాను, ఏవి లేకపోయినా నేను ఉంటాను, ఏవి తీసేస్తే ఇది పడిపోతుంది, ఏవి ఉంటే ఇది పరిచయం అవుతుంది, విలువేంది, బరువేంది, వాట్ ఈజ్ ఇట్, వాటెల్లా జస్ట్ ప్యూర్ క్వశ్చనింగ్ చేశాను. అది ఇట్లా చెప్పడానికి కాదు, ఎవరో భవిష్యత్తులో ఎవరో వస్తారు వాళ్ళకి చెప్పాలని చేసింది కాదు. నేను ఎక్కడున్నా సర్వకాల సర్వవస్థల్లో ఆనందంగా ఉండాలంటే ఏమిటి అన్న ఒక డీప్ క్వశ్చనింగ్ నుంచి, దాంతోపాటు ఒక సాత్వికమైనటువంటి తీక్షణత నుంచి ఈ చిన్న అవగాహన పుట్టిందనమాట. అంటే ఐఎమ్ వెరీ ఏమంటారు దాన్ని, ప్రొఫౌండ్గా, దాంతోపాటు దీన్ని ఏమంటారు, తీక్ష్ణత అంటే ఏమంటారు దాన్ని, ఏదో వాట్ ఎవర్, గుర్తు రాకపోతే గుర్తు రాలేదంతే. బట్ అందులో సాత్వికతనే. ఐఎమ్ నాట్ వయలెంట్. ఇంటెన్సిటీ, ఆ తీవ్రత అనేది అవసరం, కానీ ఆ తీవ్రతలో సాత్వికత ఉండాలి. ఒక దాన్ని నిశ్చలంగా చూస్తున్నాం అనుకో, అది సాత్విక తీవ్రత. దానివైపు పరిగెడుతున్నప్పుడు ఆ తీవ్రత సాత్వికత పోయి హార్ష్గా మారుతుంది. ఇంకా స్పిరిచువాలిటీ అనేది ఒక సాత్వికమైన తీవ్రత అన్నమాట. వెరీ మెల్లోడ్ ఇంటెన్సిటీ అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది నాది కాదు, సార్వజనీనమైంది. ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి ఇది నా ఫిలాసఫీ అంటే అగైన్ బాండేజ్ వచ్చేస్తుంది. అందుకే నేను ఏది కాపీరైట్ చేయడం లేదు. నాకు చాలామంది అడుగుతారు, మీరు చేసిన దాన్ని డౌన్లోడ్ చేసుకొని మా ఛానల్లో పెట్టుకో అని చెప్తాను. ఇంకా ఇదంతా నాదే అని కూడా చెప్పుకో. ఎందుకంటే దేంతోనూ అటాచ్మెంట్ అక్కర్లేదన్న తర్వాత దేంతోనూ అక్కర్లేదు. నాకు ఓన్లీ వరల్డ్ థింగ్స్ మీద అటాచ్మెంట్ లేదు, బట్ ఫిలాసఫీని మాత్రం ఎవడు కాపీ కొట్టడానికి వీల్లేదు. ఇది చాలదు బాధపడ్డానికి. రెండు సేమ్. అట్లా అంటే మైండ్ కుల్లా ఓపెన్ అయింది అనుకో, అన్ని దిక్కులు ఓపెన్ అవుతుంది అది. అట్లా ఇంకా సైలెన్స్ అంటే మాట్లాడకుండా ఉండడం అంతే. బట్ ఇంటర్నల్ సైలెన్స్ అనేది మాటలకు అతీతమైంది. దానికి ఎట్లా చెప్పొచ్చు, మౌనం. అదే ఇంటర్నల్ సైలెన్స్ అంటే మౌనం. అది మనసు ఆగితే మౌనము, మాట ఆగితే నిశ్శబ్దం. నిశ్శబ్దం అంటే లైబ్రరీలో ఉంటుంది. అందుకే లైబ్రరీలో నిశ్శబ్దం పాటించమంటారు కదా. విన్నామటే సార్.
లైబ్రరీలో నిశ్శబ్దం పాటించు. ఎవరైనా చచ్చిపోతే మౌనం పాటించు. నిశ్శబ్దం ఎందుకు పాటించొద్దు? అంటే చచ్చిపోయిన వాడిని ఏడవకుండా ఉండొద్దు అనే రైట్ మనకు లేదు. చచ్చిపోతే ఏడవాలి కదా, ఏడవాలంటే నోరు తెరవాలి కదా. బట్ అంతర్గతంగా అలజడి లేకుండా మరణాన్ని అంగీకరించు అని చెప్తున్నారు. అది మౌనం అంటే. వాడు చచ్చాడు, దాన్ని అంగీకరించు, ఏడుస్తే ఏడ్చుకోవాలి. నేను కొన్ని మంత్స్ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి. ముందు ఎలా ఉండేదంటే ఏదో ఒకటి అచీవ్ చేయాలనో, లేకపోతే మీరు అన్నట్టు ర్యాట్ రేస్ అలా అనమాట. అది అయితే కొంత ఫుల్ఫిల్మెంట్ ఓకే మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నట్టు. కొన్ని మంత్స్ నుంచి సైలెన్స్ అబ్జర్వ్ చేశాక దిస్ ఈజ్ వాట్ ఐ మీన్. ఇప్పుడు ఏదైతే ఒక కంక్లూషన్ వచ్చిందో అది స్థిరపడేలా చూడు అంతే. ప్రిపేర్ ద గ్రౌండ్. అంటే ఇది ఎలా ఉందంటే ఇట్లా ఒక దీపం పెట్టాను. ఇంకా దీపాన్ని పెట్టిన తర్వాత దాన్ని వదిలేదు. దీపం వెలుగుతూ ఉంది. ఈ దీపం ఆరిపోకుండా చూడండి, దీపంతో ఏం చేయొద్దనే కదా. ఈ దీపం ఆరిపోకుండా చూడండి, దీపంతో ఏం చేయకూడదు. కిటికీని ఏమన్నా చేయి, ఫ్యాన్ బంద్ చేయి. ఎవరు ఫ్యాన్ వేస్తే వద్దండి. దీపంతో ఏం చేయట్లే. వెన్ యువర్ ఒరిజినల్ స్టేట్ ఈజ్ అటైన్డ్, దీపం లాంటిది అది ఉంది. ఇంకా బయట నుంచి వచ్చే డిస్టర్బెన్స్ ఏమి రానియకుండా చూడు. ఎవడో వచ్చి చెప్తున్నాడు కుటుంబ విషయాలు, నాకు ఆసక్తి లేదు, దీపం మళ్ళీ వచ్చింది. ఎవరు వచ్చి ఇలా బయటకు, నేను రాను, దీపం కోసమే. ఈ దీపాన్ని గాల్లో తీసుకెళ్దాం పద, నేను రాను. దానికి నాకు మొన్న మీరు చెప్పిన టెక్నిక్ చాలా హెల్ప్ అయింది. అవేర్నెస్కి చెప్పారు కదా, కమింగ్ బ్యాక్ టు. అప్పుడు ఏంటంటే నేను క్యారీడ్ అయిపోయేదాన్ని. అంటే ఏదైనా ఒకటి వస్తే బట్ నౌ ఐ దట్ టెక్నిక్ రియల్లీ హెల్ప్ మీ అన్నమాట. ఒక జెన్ మాస్టర్ని అడుగుతాడు ఒక డిసేబుల్, వాట్ ఈజ్ లైఫ్ అన్నప్పుడు చెప్తాడు, నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళడానికి 100% ప్రిపేర్ అయ్యి ఉండు. బ్యాగ్ సర్దుకో, స్నానం చేయి, తల దూకో, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకో. తర్వాత నువ్వు వెళ్ళాల్సిన ప్లేసు ఇప్పుడు నువ్వు ఉన్నది అని తెలుసుకుని ఇదంతా చేయండి. అంటే ఏ పర్ఫెక్ట్ ట్రావెలర్ హూ ఈజ్ ఆల్వేస్ రెడీ, బ్యాగ్స్ ప్యాక్డ్, అండ్ హీ perfectly knows nowhere to go. That is life. You are not going anywhere. ఇక్కడి నుంచి అరుణాచలం పోతున్నాం. యూ హ్యావ్ నాట్ గాన్ ఎనీవేర్. ఇక్కడ ప్రశాంతంగా ఉండాలనుకున్నావు కదా, అరుణాచలంలో ప్రశాంతంగా ఉండాలనుకుంటావు కదా. ప్రశాంతత దట్ ఈజ్ యూ కాబట్టి యూ హ్యావ్ నాట్ గాన్ ఎనీవేర్. అదే పబ్కి వెళితే యూ హ్యావ్ గాన్ సమ్వేర్. ఇంకా అక్కడ డిస్టర్బ్ అవ్వడానికి పోతున్నావు, అడవడానికి పోతున్నావు, కేకలు వేయడానికి పోతున్నావు. అందుకని అది యూ హ్యావ్ గాన్ సమ్వేర్. అంటే ప్రశాంతత నుంచి ప్రశాంతతలోకి వెళ్ళడానికి జస్ట్ బాడీని కదిలిస్తున్నావు. పోతున్నప్పుడు ప్రశాంతంగానే ఉన్నావు, పోయిన తర్వాత మీన్స్ యూ హ్యావ్ నాట్ గాన్ ఎనీవేర్. 2009 నుంచి ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. బికాస్ ప్రశాంతంగానే ఉండి అన్నీ చేయాలనుకున్నా, ప్రశాంతంగానే ఉండి చేస్తున్నా కాబట్టి నా ఒరిజినల్ స్టేట్ ప్రశాంతత కాబట్టి నేనేం చేయనట్టు. అది పోయిన రోజు నేను ఏదో చేస్తేనే పోయిందని అర్థం. సంథింగ్ ఐ హ్యావ్ డన్ బికాజ్ మై ఒరిజినల్ స్టేట్ ఈస్ గాన్. సో సింపుల్. లుక్ ఇన్ టు లైఫ్ ప్యాటర్న్ అంతే. కీప్ ఆన్ లుకింగ్ ఎట్ ఇట్. డోంట్ కమ్ టు హార్ష్ కంక్లూషన్స్. ఇదే ఫైనల్. నో, దెర్ ఈస్ నో ఫైనల్. అండర్స్టాండింగ్ దట్ దెర్ ఈస్ నో ఫైనల్ ఈజ్ ఫైనల్. ఇది ఫైనల్ కాదు, ఏది ఫైనల్ అవ్వదు, ఇది ఫైనల్ చేసుకో. మార్పుని అంగీకరించు. అన్ని సిద్ధాంతాలు మారుతున్నాయి, ఊర్లు మారుతున్నాయి, బిల్డింగులు మారుతున్నాయి, రంగులు మారుతున్నాయి. ఒకప్పుడు ట్యూబ్లైట్ ఉండే, ఇప్పుడు ఎల్ఈడి లైట్లు వచ్చింది. భవిష్యత్తులో ఇంకేదైనా రావచ్చు. ఐఎమ్ అజ్యూమింగ్ మనం వేసే పెయింటే లైట్ అంతే ఫ్యూచర్లో. భవిష్యత్తులో మొబైల్ డిసప్పేర్ అయిపోవచ్చు. చిన్న చిప్ని బాడీలో పెట్టేస్తే ఎవ్రీథింగ్ డేటా ఈజ్ స్టోర్డ్ వేర్ ఎవర్ యు ఆర్ క్యారింగ్ యువర్ మొబైల్. చిటికేస్తే ఆన్ అయిపోతుంది, బంద్ అయిపోతుంది. సంథింగ్ ఒకప్పుడు ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ ఉంది, ఇప్పుడు ఇది ఒక హార్ష్ రియాలిటీ గట్టిగా ఉంది. భవిష్యత్తులో ఈ పేపర్ ఎల్ఈడి ఇలా దొరుకుతుంది.
గోడకు అతికించుకో. ఇది దొరుకుతుంది 6 ఫీట్లు బై 3 ఫీట్లు ఇస్తారు, ఎల్ఈడి అంటే ఇస్తారు. అది నీ తలుపు ఎంత ఉందో అంత అతికించుకుని బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది. ఎవ్రీవేర్ దేర్ ఇస్ టెక్నాలజీ, ఎవ్రీవేర్ దేర్ ఇస్ పీస్. ఎట్లా నెట్వర్క్ అన్ని చోట్ల ఉందో దానికి నెట్వర్క్ అని పేరు. అట్లా ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండు, దానికే జీవితం అని పేరు. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా నా మొబైల్ ఇది అనుకో టైజన్, ఎక్కడికి వెళ్ళినా నా మొబైల్కి ఎయిర్టెల్ కనెక్షన్ వస్తూనే ఉంది, లేదా జియో వస్తూనే ఉంది. ఇట్స్ ఆల్వేస్ కనెక్టెడ్. ఒక్కసారి బ్రేక్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయితే లేదు, ఆల్వేస్ కనెక్టెడ్. అందుకే 4 బార్లు పెట్టాడు. 4 పాయింట్లు కనెక్ట్ అయింది. మరి దూరం ఉంటే 3 పాయింట్లు, ఇంకా దూరం ఉంటే 2 పాయింట్లు, ఇంకా దూరం ఉంటే 1 పాయింట్, ఇట్లా కొట్టుకుంటుంది అది. మళ్ళీ అంతలోపు టవర్ వచ్చేసింది మళ్ళీ. సో ఒక్కొక్కసారి కుటుంబాల్లో పడి ప్రశాంతత పోయింది, 1 పాయింట్ ఉంచుకో ప్రశాంతత, మళ్ళీ కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్. మనకి టెక్నాలజీ చాలా గొప్ప లెసన్ నేర్పిస్తుంది ఆధ్యాత్మిక పరంగా. ఒక ఫోన్ ఏం చేస్తుందో అది నువ్వు చేస్తే సరిపోతుంది, తన పని తాను చేస్తుంది, నువ్వు నీ పని చేసుకో. వేరే వాళ్ళు ఫోన్ చేసినా ఆ నెంబర్కి చేయనప్పుడు నీ పక్కన నుండి చేసిన ఫోన్ రియాక్ట్ అవుతలేదు, తనకు చేసినప్పుడే రియాక్ట్ అవుతుంది. అట్లా నీ పేరు ఎవరన్నా పిలిస్తే తప్ప తలెత్తి చూడకు. డోంట్ ఇంటర్ఫియర్ ఇంటూ ఎవ్రీ స్టూపిడ్ డ్యామ్ కాన్వర్జేషన్. ఎవరేం మాట్లాడినా తల దూస్తూ ఉంటారు అసలు. అట్లా అన్ని మూదేసుకొని లాస్ట్కు ఏడుస్తూ పట్టుకుంటారు. ఒక ఓల్డ్ ఇంగ్లీష్ ఫ్రేజ్ ఉంది, ఇఫ్ యూ వీప్ అలోన్ యూ స్లీప్ అలోన్ అని. నువ్వు ఒంటరిగా ఏడిస్తే నువ్వు ఒంటరిగా పడుకుంటావు అంతే లాస్ట్. సో డోంట్ వీప్. సో అన్నిటిని తీసుకోవద్దు మనం, అందరి మధ్యనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చుందాం, మీరు బుక్ చదువుతున్నారు, పక్కన ఏదో మాట్లాడుతున్నారు, అసలు మీరు తల తిప్పి చూడకూడదు. ఎవరు అడిగితే మీరు మాట్లాడుకోండి, నా పని నాదని చెప్పాలి. కానీ మనిషికి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంది, హీ జస్ట్ నీళ్ళు అడగగానే వాడి పుస్తకంలో నీళ్ళు కావాలి మీకు, అంటే వాడికి ఏం పని లేదు, వాడికి ఫోకస్ లేదు. నిన్ను ఎవడు అడిగాడంటే నేను ఊరికి అడిగితే కూడా నన్ను తిడతావారు, మళ్ళీ బాధపడతాడు. అసలు మన పేరు అట్టర్ చేసి పిలిచినప్పుడు తల తిప్పి చూడాలి. ఒకవేళ నేను ఇంప్లై చేసిన హలో నిన్నే పిలిచేది, నన్ను చూడలేదు ఏంటి అది వినిపిస్తున్నా సరే వెయిట్ చేయి, ఒకవేళ నీతో అవసరం ఉంటే వాడు వస్తాడు. లైఫ్ని ఒక ప్రయోగంగా చూస్తే చాలా బాగుంది. లైఫ్ని మ్యాథమెటిక్స్ చూస్తే కొన్నిటికి సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ పర్స్పెక్టివ్ కూడా నేను ఎక్స్పెరిమెంటింగ్ అనేది నేను మీ దగ్గర నేర్చుకున్నానండి. లైక్ రీసెంట్గా నేను ట్రైనింగ్. అవును, అంటే ఇప్పుడు నేను కామన్ మ్యాన్ ఎక్కడో మూలకు కూర్చొని మాట్లాడుతున్నా, ఎవరెవరెవరెవరెవరో వాళ్ళు ఆలోచిస్తున్నారు. దో ఐ హ్యావ్ నాట్ సెడ్ తప్పకుండా చేయండి అని చెప్పట్లే, ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దిస్ ఈజ్ వాట్ అవేర్నెస్ ఈస్. ఇది మోర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అదే అంటే మెల్లగా, అంటే ఇదేంటి ఒక రియల్ స్ట్రీమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దాని సీడ్లోనే కానీ దాని ఎక్స్పాన్షన్లో కానీ కరప్షన్ లేదు. ఇప్పుడు నేను అవేర్నెస్ గురించి చేశాను, అరే ఇంత మంచి వీడియో జనాల దగ్గరికి పోవాలని కరప్షన్ చేస్తలేను. అది 1000 మంది చూసినా నాకు ఓకే. అదే అవేర్నెస్ అంటే ఐఎమ్ అవేర్ ఆఫ్ మై లైఫ్, మై రిసోర్సెస్. దేర్ ఇస్ నో హ్యాస్ట్, పరిగెత్తాలి, త్వరగా రీచ్ అయిపోవాలి. ఎక్కడికి రీచ్ అవ్వట్లే. నేను ఎక్కువ మంది గుర్తిస్తే తలగా నొప్పి. గుర్తించినా నీ ఫ్రీడమ్ దెబ్బ రాకుండా గుర్తించేటట్టు నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అది ఎవ్రీ మినిట్ నేను అవేర్గా ఉన్నా. ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న ఈ కుక్కూన్లో నేను ఇరుక్కుపోకూడదు. అందుకే క్రియేట్ చేస్తున్నా, ఒక డోర్ పెడుతున్నా, క్రియేట్ చేస్తున్నా, ఇంకో డోర్ పెడుతున్నా. ఐఎమ్ క్రియేటింగ్ డోర్స్ ఆల్సో. సో ఐ కెన్ ఎస్కేప్. ఎప్పుడు నా పెట్టుకున్న డోర్స్. ఫ్రీడమ్ అంటే మన థాట్ వేరే వాళ్ళ చేతిలో బందీ అయినప్పుడు అది విడిపించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం. అదర్వైజ్ ఫ్రీడమ్ అనే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లేదా బౌండరీ అని. దేర్ ఈజ్ నో అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఇఫ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్, ఇట్ ఈస్ నాట్ ఫ్రీడమ్. మళ్ళీ ఒకసారి చెప్తా, అబ్సల్యూట్ ఫ్రీడమ్ అంటూ ఉండదు. సంపూర్ణ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అంటేనే షరతులతో కూడినది అని. మా ఇంట్లో స్వేచ్ఛగా ఉండు అంటే అర్థం తెలుసా? అన్నిటిని ముట్టుకోవద్దని. ఫీల్ ఫ్రీ టు టాక్. వాడుకోవని ఎంబడి వాడుకోవని తిట్టు, గొడవలు అయిపోతాయి. షరతే ఉంది. అందుకని ఫ్రీడమ్ ఇస్ గుడ్.
ఈ ప్రపంచం ఇంత బాగుంటానికి కారణం అండర్స్టాండింగ్ ద ఫ్రీడమ్ అండ్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫ్రీడమ్ అండ్ లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్. స్పిరిచువాలిటీలో ఫ్రీడమ్కి ఇంపార్టెన్స్ లేదు, ముక్తికి ఇంపార్టెన్స్ ఉంది, మోక్షానికి ఉంది, జీవన్ ముక్తికి ఉంది. థాట్ బందీ అవ్వడమే లేదు అసలు, అందుకే జీవన్ ముక్తి అనమాట. అంటే ఇప్పుడు నేను ఎక్స్పెక్టేషనే తీసేసిన అనుకో, ఐఎమ్ జీవన్ముక్తి స్థితిలోకి వచ్చేసినట్టు. అట్లా ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నా, బండికి నీ దగ్గర ఉంది. స్వేచ్ఛ అంటే తెలుసా, బయటికి వెళ్తా బండికి అంటే ఇప్పుడుగా సాయంత్రం వరకు నీ థాట్ని నా చేతిలో పెట్టుకున్నా, అంతే కదా. కీ పేరుతో నీ థాట్ని పట్టుకున్నా. నువ్వు మధ్య మధ్య కీ అంటే సాయంత్రం 4 o'clock, సో 4 o'clock వరకు ఫైట్ చేస్తున్నావు. నీకు మార్నింగ్ 11కి వెళ్ళాలి, సో 11 నుంచి 4 వరకు యూ వెయిటెడ్. కరెక్ట్గా 4కి నువ్వు అడగగానే ఇచ్చేస్తే నీకు చిన్న జూబిలెన్స్ వస్తుంది, యాజ్ ఇఫ్ యూ ఫాట్ ఫర్ ఇట్. ఒకవేళ అతను ఇవ్వకపోతే నువ్వు తిరుగుబాటు చేసి సాధించుకున్నావు అనుకో, నేను ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. ఇదంతా నీ కీ నీ దగ్గర లేకపోవడమే కదా. ఒకవేళ నీ కీ నీ దగ్గరే ఉంటే అసలు అడిగే అవసరం లేదా, అప్పుడు ఫ్రీడమ్ లేదా. అప్పుడు యూ ఆపరేట్ ఫ్రమ్ ఫ్రీడమ్, యూ డోంట్ సీక్ ఫ్రీడమ్. దట్ ఇస్ ద హోల్ పాయింట్. నీ కీ నీ దగ్గర ఉంది, అన్ని కీలు తీసుకొచ్చి నీ కాడనే పెట్టుకున్నావు, అంతే. అందరి మధ్యనే ఉంటున్నావు, బట్ యు ఆర్ ఫ్రీ. అట్లా అప్పుడు నీ యొక్క భాష ఎలా ఉంటుందంటే, నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నా, బండిస్తావా అంటే ఇప్పుడుగా సాయంత్రం 4 o'clock, నేను ఇప్పుడే వెళ్తాను, నేను వాక్లే నడుస్తూ వెళ్తాలే, అయిపోయింది, యు ఆర్ ఫ్రీ. సో నవ్ యు ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఫ్రీడమ్. అట్లా కాకుండా సాయంత్రం 4 o'clock తప్పకుండా ఇస్తా అంటే వెయిట్ చేస్తా, నవ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫ్రీడమ్. అతను 4 o'clock ఇస్తే యు అచీవ్డ్ ఇన్ ఫ్రీడమ్. 4 o'clock ఇయ్యలే, 4:30 వరకు ఇచ్చాడు, నువ్వు గొడవ పడితే ఇచ్చాడు, యూ ఫాట్ ఫర్ ఫ్రీడమ్. చిన్న విషయం, బుక్ అంత అవుతుంది మనం మాట్లాడితే, ఏం లేదు అందులో వల్ల. జస్ట్ అండర్స్టాండింగ్ లైఫ్ అంతే. ఇదంతా గుర్తుపెట్టుకొని చెప్తున్నది కాదు, ఆ సందర్భాలన్నీ అనుభవించే ఉన్నవి ఒకప్పుడు, అట్లాంటివి ఏమి లేవు. స్పిరిచువాలిటీ అంటేనే ప్రాక్టికల్ అని. ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ నో స్పిరిచువాలిటీ వచ్చిన తర్వాత దెర్ ఈజ్ నో వరల్డ్లీ లైఫ్ అని కూడా తెలుస్తుంది. బికాస్ ఏదైనా నువ్వు స్పిరిచువాలిటీని అప్రోచ్ దాంతోనే చూస్తావు, దేంట్లో ఇరుక్కోకుండా అన్నీ చేస్తావు, అంతే. దెర్ ఈజ్ నో వరల్డ్లీ లైఫ్. తెలియనంత వరకే బంధం, తెలిసిన తర్వాత వాళ్ళతోనే ఉంటావు, బంధం ఉండదు. ఇప్పుడు అంటే ఇన్ని తెలుసుకోకుండా ఏమన్నా ఈరోజు డిస్కషన్లో 2-3 అంశాలు పట్టుకో, ఎక్కువ విన్నా కూడా గుర్తుండదు, అలా మైండ్కి ఉన్న ఒక ప్రాబ్లం అది. అందుకే రికార్డ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎప్పుడన్నా 2 రోజుల తర్వాత విన్నాం అనుకో, ఓహో ఈ అంశాలు మనం మాట్లాడాం. అందుకని ఎక్కడెక్కడ నీ లైఫ్కి సంబంధించిన లింక్స్ వేరే వాళ్ళ చేతులు ఉన్నాయో దాన్ని చూసి మెల్లగా నీ చేతులకు వచ్చినట్టు చేసుకో. ఫస్ట్ స్టెప్ అది. హార్ష్గా కాదు, విత్ ఇంటెలిజెన్స్. ఆపరేట్ ఫ్రమ్ ఫ్రీడమ్. స్టాప్ సీకింగ్ ఫ్రీడమ్. స్టాప్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్. స్టాప్ సెలబ్రేటింగ్ ఫ్రీడమ్. ఆపరేట్ ఫ్రమ్ ఫ్రీడమ్. చూడు, వాట్ ఈజ్ ఇట్, దానికి ఉన్న టైం ఫ్రేమ్ ఉందా చూడు. రిస్ట్రిక్షన్స్ ఎక్కువసేపు ఉండవు. ఇప్పుడు ఇంటెన్స్గా కొంతకాలం ఉండి మెల్లగా డైల్యూట్ అయితే వస్తుంది రిస్ట్రిక్షన్. ఇది రిస్ట్రిక్షన్. ఎందుకంటే ఎవరైతే రిస్ట్రైన్ చేస్తున్నారో వాళ్ళంతా అటెంటివ్గా ఉండరు. ఒక భార్యని కంట్రోల్ చేసే భర్త 2-3 సంవత్సరాలే, ఆ తర్వాత అతను మెల్లగా వీక్ అయితే వస్తాడు. నో షీ గెయిన్స్ హర్ ఫ్రీడమ్ అన్నట్టు. అందుకని చూడు పాసిబిలిటీ ఎలా ఉంది, నువ్వు ఎక్కడున్నావు, ఏ సందర్భంలో ఉన్నావు, ఫిగర్ ఇట్ అవుట్. నిశ్శబ్దంగా గమనించు. ఏది ఎల్లకాలం ఒకేలా ఉండిపోదు గోపాలం డైలాగ్ ఉంటుంది. అంతేనా? ఇప్పటికదే మళ్ళీ మాట్లాడుకుందాం.